హాయ్ అండి, వెల్కమ్ టు వర్ణవి ప్రాపర్టీస్. నేను మీ శ్రవంతి. ఎలా ఉన్నా ఫ్రెండ్స్ అందరూ? ఒక మంచి ఫ్లాట్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమేనండి. ఇదంతా బయట సిట్ అవుట్ అండి. ఫ్లాట్కి ఒక ఫ్లోర్కి వచ్చేసి ఒకటే ఫ్లాట్ ఉంది. చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇక ఫ్లాట్ సైజెస్ వచ్చేసి 2300 ఎస్ఎఫ్టీలో ఇది కన్స్ట్రక్షన్ అయి ఉందండి. ఈచ్ ఫ్లోర్ 1 ఫ్లాట్ మాత్రమే ఉందండి. సో ఇది వచ్చేసి మనకి ఐటీ ఏరియాకి చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుందండి. ఈ ప్రాపర్టీ గురించి నేను పూర్తి వివరాలు మీకు అందజేస్తూనే ఉంటాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది వచ్చేసి మనకి హాల్ అండి. ఇందులోనే పూజా రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఓపెన్ కిచెన్ అనేది వీళ్ళు ఇచ్చారండి. సో దీనికి అటాచ్డ్గా మనకి వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా 3 BHK అండి. 3 BHKలో 2 అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. ఒకటి కామన్ వాష్రూమ్ ఉందండి. 2 బెడ్రూమ్లకి 2 అటాచ్డ్ బాల్కనీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది వీళ్ళు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఫ్లాట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి ఎక్కడ లొకేట్ అయి ఉందంటే రాఘవేంద్ర కాలనీ హైటెన్షన్ లైన్కి జస్ట్ 100 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఇది జెమ్ మోటార్స్కి బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది మన ఆర్టీఓ ఆఫీస్ నుండి జస్ట్ 800 to 900 మీటర్స్లోనే ఉంటుంది. ఇది కొండాపూర్ అయితే 2.5 కిలోమీటర్స్లోనే ఉంటుంది. సో ఇటు మియాపూర్ మెట్రో వచ్చేసి మనకి 5.5 కిలోమీటర్స్లో ఉంటుందండి. సో ఐటీకి చాలా దగ్గర అండి. మనకి గచ్చిబౌలి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో మీకు ఎవరికైనా కావాల్సినట్లయితే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. పూర్తి వివరాలు మీకు అందజేస్తారు. ఇక అమ్యూనిటీస్ విషయానికి వచ్చినట్లయితే మనకి లిఫ్ట్, పార్కింగ్, వాచ్మెన్ రూము, సీసీ ఫుటేజ్ అంతా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ వర్క్ అంతా ఫినిష్ అవ్వడానికి వచ్చిందండి. మీకు ఎవరికైనా కావాలనుకున్నట్లయితే కాంటాక్ట్ అవ్వండి. పూర్తి వివరాలు మీకు అందజేయడానికి ప్రయత్నిస్తారు. దగ్గర ఉండి విజిటింగ్ కూడా చేపిస్తారు వాళ్ళు. సో ఇది వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్ అండి. ఒకటి కామన్ వాష్రూమ్ అని చెప్పాం కదా, ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. ఇది మనకి నియర్ బై ఏమున్నాయంటే మనకి రత్నదీప్ సూపర్ మార్కెట్ అనేది చాలా నియర్ బై ఉంటుందండి. చాలా సూపర్ మార్కెట్స్ మనకి నియర్లోనే ఉంటాయి. అలాగే వీక్లీ మార్కెట్స్, జిమ్స్ అండ్ హాస్పిటల్స్ ప్రతి ఒక్కటి మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీకి ఉండడం జరిగిందండి. ఇందులో వచ్చేసి మనకి 2nd ఫ్లోర్ అండ్ 3rd ఫ్లోర్లో మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి. అది కూడా ఈస్ట్ ఫేసింగ్లోనే ఉన్నాయి. సో ది బెస్ట్ ప్రాపర్టీ అండి. ఫ్లోర్కి ఒకటే ఉంది కాబట్టి ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇది వచ్చేసి రాఘవేంద్ర కాలనీలోనే లొకేట్ అయ్యింది. మనకి చుట్టూ చాలా అంటే చాలా డెవలప్మెంట్ అన్నది కనిపిస్తూనే ఉంటుంది. మనకి అపార్ట్మెంట్ ముందు వచ్చేసి 30 feet రోడ్ అన్నది 30 feet రోడ్ అన్నది ఉండడం జరిగిందండి. మనకి పక్కనే ల్యాండ్ మార్క్ అంటే గెలాక్సీ గేటెడ్ కమ్యూనిటీ అన్నది మనకి పక్కన నియర్ బై ఉంటుందండి. ఇంకా మనకి ల్యాండ్ మార్క్ చెప్పాలంటే జెమ్ మోటార్స్ అండి. హైటెన్షన్ లైన్లో వెల్ డెవలప్డ్ ఏరియా ఏదైనా ఉందంటే అది కొండాపూర్లో రాఘవేంద్ర కాలనీ అండి. ఇది రాఘవేంద్ర కాలనీలోనే లొకేట్ అయి ఉంది. సో 2300 ఎస్ఎఫ్టీ అంటే చాలా పెద్ద ప్రాపర్టీ అండి. సో మీకు ఎవరికైనా కావాలనుకున్నట్లయితే ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఎవరికైనా షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.